అల్లు అర్జున్ అరెస్ట్ పై ఎట్టకేలకు స్పందించిన జానీ మాస్టర్ ముందు నుంచే వీళ్ళిద్దరికి సంబంధించి ఆ మహిళ ఎవరైతే కేసు పెట్టారో ఆవిడకి నేనున్నాను అంటూ ఈయన ముందుకు తీసుకెళ్ళాడు. ఇదంతా మనం చూస్తున్నప్పుడు ఈయన కావాలని నెగిటివ్ చేస్తున్నాను అర్థమైంది. ఈయన పైన నిన్న కొన్ని మీమ్స్ కూడా వచ్చాయి, నీకు భలే హ్యాపీగా ఉండాలి కదా ఇప్పుడు అని. సో దీన్ని బట్టి ఆయన ఏమని రిప్లై ఇచ్చారు, పాజిటివ్ నెగిటివ్ కూడా ఆయన స్పందించాడు అనమాట. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఒక యూట్యూబ్ ఛానల్ కి. సో ఆ ఇంటర్వ్యూలో మాత్రం చాలా రకాలుగా ఆయన లైఫ్ గురించి కావచ్చు, మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించి కావచ్చు. సో ఇట్లా ముఖ్యంగా చూసుకుంటే అల్లు అర్జున్ అరెస్ట్ గురించి చెప్పిన కొన్ని మాటలు ఇప్పుడు చాలా మంది కూడా షేర్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు అప్పట్లో ఎవరైతే లేడీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అగెనిస్ట్ గా కేసు పెట్టిందో ఆమెకు అల్లు అర్జున్ సపోర్ట్ ఇచ్చాడు కాబట్టి, సో ఇప్పుడు ఆయన కూడా అరెస్ట్ అయ్యాడు కాబట్టి నీకు భలే హ్యాపీగా ఉంది కదా. సో ఇట్లా రకరకాలుగా ఇక్కడ జానీ మాస్టర్ ఉద్దేశించి మీమ్స్ కూడా తయారు చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా నేను చూస్తున్నాను, నా దృష్టికి వస్తున్నాయి, నాకు ఎందుకు హ్యాపీగా ఉంటుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ అరెస్ట్ అయిన న్యూస్ తెలిసినప్పుడు నాకు నా పిల్లలు గుర్తుకొచ్చారు. ఎందుకంటే ఒక వ్యక్తి వాళ్ళ నాన్నగారు అరెస్ట్ అయినప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో నాకు తెలుసు. మా పిల్లలు ఎంత బాధపడ్డారో, మా భార్య ఎంత బాధపడ్డది, నేను అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి, ఎవరితోని మాట్లాడాలి, ఏమి కూడా తెలియదు. అండ్ ముఖ్యంగా పిల్లల విషయానికి వస్తే అసలు వాళ్ళ నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు పోలీసులు వచ్చారు, ఎందుకు తీసుకెళ్లారు, వాళ్ళు ఉన్న వయసుకి వాళ్ళకి ఏం కూడా తెలియదు. సో వాళ్ళు ఏమనుకుంటారు, ఈవినింగ్ అయ్యేలోపు మా నాన్నగారు రావాలి, ఆయనతో పాటు ఆడుకోవాలి, ఆయనతో పాటు కలవాలి, ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. సో అట్లాంటి సేమ్ అదే సిచ్యువేషన్ అల్లు అర్జున్ కూడా వచ్చింది కాబట్టి ఈ సంతోషపడడం కానీ ఈ మీమ్స్ అన్ని కూడా ఇంతవరకు కరెక్ట్ కాదు. నాకెందుకు హ్యాపీగా ఉంటుంది, ఆయన అరెస్ట్ అయినప్పుడు నా పిల్లలు నాకు గుర్తుకొచ్చారు, నా పిల్లలు ఏ విధంగా బాధపడ్డారో ఆయన పిల్లలు కూడా అదే విధంగా బాధపడి ఉంటారు కదా. ఆయన అరెస్ట్ అయ్యేటప్పుడు పోలీసులు తీసుకెళ్లేటప్పుడు వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ ఎంత ధైర్యం చెప్పినప్పటికీ ఆమె ఎంత బాధపడింది, వాళ్ళ పిల్లలు అసలు ఎక్కడికి వెళ్తున్నారో నాకు అర్థం కాని అయోమయంగా ఫేస్ పెట్టి అండ్ ఇంటికి వచ్చేటప్పుడు కూడా మనం అందరూ కూడా చూసాం ఆ విజువల్స్ కూడా, కిటికీల నుంచి ఎదురు చూడడం కానీ వాళ్ళ పిల్లలు అయాన్ కానీ ఆర్హా కానీ. సో ఈ విధంగా ఆయన అరెస్ట్ అయినప్పుడు నాకు నా పిల్లలు గుర్తుకొచ్చారనే విధంగా ఆయన చెప్పాడు అన్నమాట. ఓకే, నిజానికి ఇప్పుడు ఆయన కూడా ఒక ఇంటర్వ్యూలో రీసెంట్ ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుకుంటా, నాకు జైలుకి వెళ్ళినప్పుడు మాత్రం మా అమ్మ నాకు చాలా గుర్తొచ్చింది. ఇప్పుడు ఆయన జైలుకి వెళ్తుందని చెప్పి అసలు హ్యాపీ ఏం ఫీల్ అవ్వట్లేదు. ఖచ్చితంగా ఆ బాధ ఏంటో నాకు తెలుసు. వాళ్ళ పిల్లలకి నాకంటే ఎక్కువ నా పిల్లలు బాధపడ్డారు కాబట్టి ఆ బాధ అంతా నాకు తెలుసు. ఆయన తొందరగానే బయటకు రావాలని కోరుకుంటున్నాను తప్పించి ఆయన పైన నాకు ఎలాంటి కోపం లేదని. నార్మల్ సాధారణ ప్రజలు ఎవరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా నార్మల్ గా ఎవరికి బయటికి తెలియదు. మీడియా వాళ్ళు ఎవరు వాళ్ళ మీద ఫోకస్ పెట్టారు, ఎవరు మాట్లాడుకోవాలి. జస్ట్ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు, జస్ట్ ఊర్లో ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ ఇంత ఫేమ్ ఉన్న ఒక సెలబ్రిటీస్, ఇప్పుడు ఈయనకు నేషనల్ అవార్డు వచ్చింది, ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది, ఈయన కాలం రద్దు చేశారు, ఆయనకు మాత్రం చేయలేదు. కానీ సో ఈ విధంగా నేషనల్ అవార్డు గ్రహీతలైనటువంటి వ్యక్తుల మీద కేసులు నమోదైతే ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుస్తుంది. సో ఆ విధంగా నాకు మాత్రం అస్సలు బాధ లేదు. ఆయన అరెస్ట్ అయినప్పుడు నా పిల్లల బాధ నాకు గుర్తుకొచ్చింది. అసలు ఇలాంటి బాధలో శత్రువులు కూడా రావద్దని నేను కోరుకుంటున్నా. తొందరలోనే ఆయన కూడా రిలీజ్ కావాలని కోరుకుంటున్నా అనే విధంగా జానీ మాస్టర్ చెప్పాడు.